గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు డే 2 ఇన్ వారణాసి. రైట్ నౌ నేను ఇప్పుడు కిచిడి బాబా మందిర్ యొక్క ప్రసాదం తింటున్నా. ఇది కాశీ విశ్వనాథ్ గల్లీ ముందు ఉంటుంది ఈ కిచిడి బాబా టెంపుల్. సో నిన్నైతే మనం వారణాసిలో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొన్ని ప్లేసెస్ మిగిలిపోయి ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. నేను ఇప్పుడు బిహెచ్లో ఉన్నాను. బిహెచ్లో మేము వెనక్కి చూస్తున్నాను కదా, వరల్డ్లోనే హైయెస్ట్ టెంపుల్. దీని హైట్ వచ్చేసరికి ఇట్స్ అరౌండ్ 250 feet ఉంటుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మిగతా ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు బిహెచ్ వచ్చినట్టయితే కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది. ఇంకా కాఫీ లవర్స్ అయితే మీరు ఒకసారి దీన్ని తాగితే ఎడిక్ట్ అయిపోతారు ఖచ్చితంగా. ఇట్స్ డెలీషియస్, అమేజింగ్ ఉంది. ఇప్పుడే భారత్ మాత మందిర్కి వచ్చాను. రిలీజియన్ పీపుల్ లా కాకుండా ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ అన్డివైడెడ్ ఇండియన్ మ్యాప్. ఇది మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్లో ఉంది. ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ అన్డివైడెడ్ మ్యాప్ ఇన్ దిస్ మహాత్మా గాంధీ మందిర్. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి ఆ మ్యాప్ చూద్దాం ఎట్లుంటుందని. లోపల కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. पूरे इंडिया का है, आज़ादी के पहले का है। इसमें पाकिस्तान नहीं है। 1936 में महात्मा गांधी जी इसका उद्घाटन किए थे 1936 में। 6 वर्ष में बन के तैयार हुआ था। फिर हिमालय, नेपाल, माउंट एवरेस्ट, कंचनजंगा, कश्मीर, पंजाब, प्रयागराज, इलाहाबाद, बनारस, काशी, गुजरात महात्मा गांधी हाउस, गुजरात, राजस्थान, जयपुर, लक्षद्वीप, मालदीव, अरब का समुद्र और जो हिंद महासागर। గైస్ ఇది అండర్ గ్రౌండ్ నుంచి మన ఇండియా మ్యాప్ అనమాట. ఎక్కడెక్కడ పర్వతాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నుంచి మొత్తం కనపడుతుంది. ఇంకొక కిలోమీటర్ వెళ్తే సారనాథ్ వచ్చేది. ఈ గ్యాప్లోనే వర్షం పడింది. చూద్దాం, కొంచెం వర్షం తగ్గినాక మళ్ళీ స్టార్ట్ అవుదాం. మేమైతే సారనాథ్ వెళ్తున్న దారిలో మాకు ఇండో జపనీస్ టెంపుల్ అయితే కనపడింది. బయట నుంచి చూడగానే లోపలికి వచ్చి మొత్తం చూడాలనిపించింది, అంత బాగుంది బయట నుండి.
సో మీరు కూడా చూడొచ్చు సేమ్ మన జపాన్ స్టైల్లో ఉంటుంది. వారణాసిలో ఓన్లీ హిందూ సంస్కృతే కాదు, బుద్ధ, జైన, ముస్లిం ఈ సంస్కృతి కూడా ఉంది. సో గైస్ ఈ వర్షం వల్ల లేట్ అయింది. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 2 అయింది. సారనాథ్లో 2 నుంచి 3 దాకా క్లోజ్ ఉంటుంది. 3కి ఓపెన్ అవుతుందంట. బుద్ధుడి గురించి అంతా ఉంటుంది లోపల. सार करता उपदेश और ना तो भगवान बुद्ध ने सारनाथ में प्रथम उपदेश दिया। और ये जो प्रतिमा आप देख रहे हैं श्रीलंका के देव में, जिनका नाम अनागारिक धर्मपाल, ये श्रीलंका से बहुत जनवाए थे, इन्होंने ही टेम्पल का निर्माण कराया, इन्होंने ही। और ये मंदिर का नाम है मूल गंध के विहार। मंदिर के अंदर में भगवान बुद्ध की प्रतिमा है, लगती है सोने के है नहीं, तो मार्बल का है, गोल्डन पॉलिश किया गया। तो दीवार पे लाइट पेंटिंग जापान के 2 कलाकार ओशो और नोशो ने किया। तो आप प्रतिमा देखेंगे ठीक इसे पीछे अंडरग्राउंड है, चांदी के बॉक्स में भगवान बुद्ध का अस्थि हफ्ते में दांत रखा हुआ है, साल में बार निकालते बौद्ध प्रतिमा। तो इसी में अनुयायी आते देश विदेश से मस्ती का दर्शन करते हैं। सबसे प्राचीन प्लेस यहाँ का बौद्ध स्तूप, वो जगह आपको ले चलता है, दिखाएगा, बताएगा। उसका प्राचीन प्लेस ये स्तूप सामने देख रहे जो, ये जो सामने देख रहे हैं ना, इसको बोलते हैं सारनाथ का बौद्ध स्तूप। पहला आपका स्तूप सांची एमपी में, और ये सारनाथ का बौद्ध स्तूप। इस स्तूप के अंदर कहीं से जाने का गेट दरवाजा कुछ नहीं, ये फुल पैक है, सॉलिड है। इस जगह पर अपने 5 को प्रथम उपदेश दिए भगवान बुद्ध, तो कलिंग युग के बाद में इसको सम्राट अशोक राजा ने बनाया। इसका जो हाइट है 103 फीट और डायमीटर 93 फीट। जो बौद्ध धर्म में मानने वाले 2 से 2 पार्ट होते हैं, जैसे मुस्लिम होते सिया सुनी, जैन में होते सिताम्बर दिगंबर। बौद्ध धर्म में 2 पार्ट होते हैं, हीनयान और महायान। महायान को मंदिर में जाते लोग जब तक बुद्धम शरणम गच्छामि, धम्मम शरणम गच्छामि। पत्थर देख रहे हैं आप, इतना प्राचीन पत्थर जो मुगल टाइम में मंदिर को तोड़ दिया। वो स्तूपा पीछे रुइंग्स खंडर है, खंडर से जो पत्थर लाया गया दिखाने बताने के लिए। तो जो आप डिजाइन देख रहे हैं, इस सबका डिजाइन कॉपी उतार के ले जाते हैं, इस सबका डिजाइन कॉपी उतार के ले जाते हैं। ఇది బోధి వృక్షం. ఇక్కడే మొదటిసారి బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యి స్టూడెంట్స్కి మొదటి బోధనను ఉపదేశించాడట. సో మీరు చూడొచ్చు ఇక్కడంతా. చూసారు కదా సారనాథ్ గురించి అయితే ఇది. దీని పక్కనే బనారస్ శారీలు తయారు చేస్తారంట. అది ఎలా తయారు చేస్తారు, ఎవరు చేస్తారు, అసలు ఏంటి దాని గురించి మొత్తం తెలుసుకుందాం. पूरा ऐसे विलेज में गाँव में घर में लोग डिजाइन पूरा ऐसे लाइन बनता है, ऐसे धीरे धीरे यहाँ చూస్తున్నారు కదా, ఇవి బనారస్ శారీలో. पूरा बनारस का साड़ी. ये सिल्क आप किधर से लाते हैं? हाँ सिलिक है, सिल्क. इधर देखिए, इस कपड़े को देखिए, इसको से सप्लाई होता है। मार्केट में सिटी में जाएगा, टैक्स है, वेट है, खर्चा लगा कर बिक्री करते हैं। एक पहचान तौर पर बताया, ऐसा नेक्स्ट टाइम आएगा, ऑर्डर मिलेगा, एक पहचान मिलता है, जानकारी मिलता है, बहुत सा वेराइटी बनता है यहाँ पर, देख लो बात। बैठ ये सब आपका नॉर्मल डेली वेयर के लिए गिफ्टेड आइटम होता है। ये 650 का है आपको। 650. हाँ, ये सब 650 का। काम ज़्यादा है, कलर्स इसमें अलग अलग आएंगे। कलर बोले कलर दिखाते हैं, बहुत सारा कलर आता है। और ये देखिए, ये रेडियम सिल्क है,
ये पार्टी वेयर होता है आपका, नाइट पार्टी वेयर। अच्छा, ये जरा सा भी लाइट जलता है ना, शाइनिंग करता है। वो कितने? देखिए 1050 का, 1050 का। अच्छा ठीक है। कलर इसमें ये देखिए, ये पल्लू है, पूरा साड़ी ऐसा आएगा। ठीक है, रूम ठीक है। कलर बोलेंगे इसमें अलग अलग कलर ठीक है ना, मतलब दिखाएंगे। ये है सही हो तो कर दीजिए। और ये देखिए, ये आएगा मूंगा सिल्क। हाँ मतलब शाम को तो हम निकल जाएंगे 8:30 9 ये ब्रांड का मूंगा सिल्क होता है, पूरा साड़ी आंचल का, और इधर से ब्लाउज का पीस आएगा। ठीक है, मतलब देगा आपने तो ये 1250 का, 1250 का आएगा। कलर्स इसमें बोलेंगे, इसमें भी कलर दिखा देंगे। हाँ होल्ड कर दीजिए। उसमें पसंद आता है कलर बोलेंगे, कलर दिखाएंगे। पूरा पार्टी वेयर। हाँ, ये पार्टी वेयर होता है सर। जब प्लेट लेते हैं तो ब्लाउज पल्लू గైస్ చూసారు కదా, బనారస్ శారీల గురించి అయితే ఇది ఇలా తయారు చేస్తారనమాట. అండ్ ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడ దొరకదు. మీరు సారనాథ్ వచ్చినట్టయితే సారనాథ్ పక్కనే మీకు ఈ షాప్ ఉన్నాయి కదా, సో సిల్క్ శారీ ఎంపరర్ అని. సో సారనాథ్ పక్కనే ఉంటుంది. మీకు చాలా తక్కువకి అయితే దొరుకుతుంది ఈ బనారస్ శారీలు. అండ్ క్వాలిటీ కూడా అమేజింగ్ ఉంది. సో ఇక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై.